ఒకరోజు శిరీష అనే వ్యక్తి తన రూమ్లో వర్క్ చేసుకుంటుంది. తను ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఒక పక్కన కంటిన్యూస్గా ఆఫీస్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. రెండో పక్క ల్యాప్టాప్లో గూగుల్ మీట్కి అటెండ్ అవ్వమని చెప్పి రింగ్ అవుతుంది. ఇంకో పక్క పిల్లలకి ఆకలిస్తుంది, ఇంకా వంట అయితే చేయలేదు. ఇంకో పక్క భర్త కూడా అలసిపోయి అలా సోఫాలో కూర్చుని ఉన్నాడు. తనకి ఒక్కసారిగా అనిపించింది, అన్ని పనులు ఒకేసారి నా నెత్తి మీద పడిపోయాయే, ఈ భారాన్ని నేను భరించలేకపోతున్నానే అని అనిపించింది. ఏవేళ ఆఫీస్ కాల్స్ అటెండ్ చేసి ఆ గూగుల్ మీట్కి కూడా అటెండ్ అయ్యి వంట చేసుకుని తిన్న తర్వాత నైట్ పడుకునే ముందు ఎందుకో తను ఏడవటం మొదలుపెట్టింది. అది చూసి భర్త అడిగాడు, ఎందుకు శిరీష ఏడుస్తున్నామని అడిగితే, ఎందుకో తెలియదండి, నా లైఫ్లో నేను ఈ స్ట్రెస్ని భరించలేకపోతున్నాను అని అనిపిస్తుంది. ఈ లైఫ్లో నేను ఈ భారాన్ని మొయ్యలేకపోతున్నాను అని అనిపిస్తుంది అని ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడు తన భర్త కూడా తను పడుతున్న స్ట్రెస్ని, తను పడుతున్న మనోవేదనని ఆమెతో షేర్ చేసుకున్నాడు. నిజంగా మనం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎందుకు పరిగెడుతున్నామో తెలియదు. ఈ పోటీ ప్రపంచంలో ఎందుకు ఇంతలా పరిగెడుతున్నామో తెలియదు. పక్కన వారు పరిగెడుతున్నారు కదా అని చెప్పి మనం కూడా ఎందుకు ఇంతలా పరిగెడుతున్నాము, అసలు మనం ఎటు వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, జీవితంలో మనశ్శాంతి అనేది లేకుండా పోయిందని చెప్పి తను కూడా బాధపడడం మొదలుపెట్టాడు. ఒకరికొకరు సమయం ఇచ్చుకోలేకపోతున్నామే, పిల్లలకి టైం ఇవ్వలేకపోతున్నాము, జీవితంలో మనశ్శాంతి అనేది లేకుండా పోయిందని చెప్పి ఒకరికొకరు బాధపడడం మొదలుపెట్టారు. ఈరోజు ఈ సమస్య వారిద్దరికే కాదు, మన జీవితంలో కూడా మనం ఫేస్ చేస్తూనే ఉన్నాం. మన ఆఫీస్ పని వలనో, మన ఫ్యామిలీ టెన్షన్స్ వలనో, మనీ సంపాదించాలనే తాపత్రయం వలనో ఎందుకో తెలియదు కానీ మనం ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో మునిగిపోయాం. మన జీవితంలో స్ట్రెస్ తప్ప ఏమీ లేకుండా పోయింది. జీవితంలో మనశ్శాంతి అనేది కోల్పోయాం. ఎవరిని కదిలించినా ప్రశాంతత అనేది లేదు అనే చెప్తున్నారు. ఈరోజు ఈ కథ నుంచి మనం ఒక 3 విషయాలు అయితే నేర్చుకోవాలి. మనం కూడా మన జీవితంలో డబ్బులు సంపాదించాలనే తాపత్రయంలో, ఏవేవో ఆస్తులు కూడబెట్టాలనే ఆరాటంలో మనశ్శాంతిని అంతటినీ కోల్పోయాం. ఇప్పటికీ ఎవరిని కదిలించినా కానీ ఒకటే మాట చెప్తున్నారు, నా లైఫ్లో నేను సాటిస్ఫైడ్గా లేను, నా లైఫ్లో నాకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది అనేది చెప్తున్నారు. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దీనివల్ల ఇప్పటి వరకు పెట్టిన ఈఎంఐలు అయితే చాలు. ఆర్థిక భారం అనేది నీ నెత్తి మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఆర్థిక భారాన్ని తీర్చడానికి నువ్వు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. దానివల్ల నీ ఫ్యామిలీకి నువ్వు టైం ఇవ్వలేవు. దానివల్ల నీ మనశ్శాంతి అనేది ఎంతో కొంత కోల్పోతుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పటి వరకు నువ్వు కారు కోసమో, బండి కోసమో, లేదా హౌస్ కోసమో ఏదో ఒక లోన్ పెట్టుకొని ప్రతి నెల ఈఎంఐ కడుతూనే ఉంటావు. ఇప్పటి వరకు పెట్టినవి చాలు. అవి తీరేదాకా ఇంకొక ఈఎంఐ పెట్టకూడదు అని చెప్పి నిర్ణయించుకో. ఇంకొక లోన్ పెట్టకూడదని నిర్ణయించుకో. ఎప్పుడైతే ఆ ఆర్థిక భారం నీ మీద తగ్గుతుందో మెల్లమెల్లగా నీకు మనశ్శాంతి రావడం మొదలు పెడుతుంది. సో ఇప్పుడున్న ఈఎంఐలు తీరే వరకు ఇంకొక లోన్ అయితే పెట్టకూడదని బలంగా నిర్ణయించుకో. రెండవది, ఒక రోజులో ఒక అరగంట కానీ
ఒక గంట కానీ 2 గంటలు కానీ నీకెంత వీలైతే అంత ఆ టైంలో ఫోన్ కానీ టీవీ కానీ ల్యాప్టాప్ కానీ ముట్టుకోకూడదని బలంగా నిర్ణయించుకో. అది నీ వీలుని బట్టి చూసుకో. 5 నిమిషాలు అవ్వచ్చు, 10 నిమిషాలు అవ్వచ్చు, అరగంట అవ్వచ్చు, గంట అయినా అవ్వచ్చు. ఖచ్చితంగా ఆ సమయంలో నేను ఫోన్ అయితే ముట్టుకోకూడదని చెప్పి నిర్ణయించుకో. ఎప్పుడైతే నువ్వు ఆ ఫోన్కి దూరంగా ఉండి మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటావో ఆటోమేటిక్గా నీ పక్కన ఉన్న వారితో మాట్లాడాలని అనిపిస్తుంది. నీ భార్యకు కానీ భర్తకు కానీ టైం ఇవ్వడం మొదలు పెడతావు. మనసు విప్పి ఒకరికొకరు మాట్లాడుకోవడం మొదలు పెడతారు. దానివలన ఎంతో కొంత ఫ్యామిలీ రిలేషన్స్ అయితే స్ట్రాంగ్ అవుతాయి. ఇంకా మూడవది, పర్సనల్గా నా లైఫ్లో నేను ఇది ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నా. మెడిటేషన్ అనేది ఒక పవర్ఫుల్ టూల్. అది చూడటానికి వినటానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ నా దృష్టిలో అది ఒక పవర్ఫుల్ టూల్. ఎప్పుడైతే నువ్వు మెడిటేషన్ని ప్రాక్టీస్ చేస్తావో నీ లైఫ్లోకి వచ్చే, నీ మైండ్లోకి వచ్చే అనవసరపు ఆలోచనల్ని పట్టించుకోవడం మానేస్తావు. మైండ్ని ఎక్కువ స్ట్రెస్ తీసుకునేలా చేయవు. మెడిటేషన్ అనేది ఖచ్చితంగా రోజుకి ఒక 15 నిమిషాలు కానీ ఒక 20 నిమిషాలు కానీ ప్రాక్టీస్ చేసి చూడు. ఖచ్చితంగా నీ లైఫ్లో ఏదో తెలియని కొత్త ఉత్తేజాన్ని అయితే చూస్తావు. అది ఎలా చేయాలి ఏంటి అనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అది చాలా సింపుల్ టెక్నిక్ కూడా. ఒక 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ ఎవ్రీడే నువ్వు ప్రాక్టీస్ చేసి చూడు. నువ్వు ఊహించలేని ఫలితాలను అయితే చూస్తావు. మెడిటేషన్ వినడానికి చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేస్తే దాని రిజల్ట్స్ని నువ్వు ఖచ్చితంగా గమనిస్తావు. సో ఈ 3 విషయాలను అయితే ఈరోజు నువ్వు నేర్చుకో. మొట్టమొదటిగా, ఇప్పటి వరకు ఈఎంఐలు పెట్టినవి చాలు, అవి తీరేదాకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొక లోన్ పెట్టకూడదని చెప్పి నిర్ణయించుకో. రెండవది, అరగంట అయినా గంట అయినా కానీ రోజులో ఖచ్చితంగా ఫోన్ ముట్టుకోకూడదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకో. మూడవది, ఒక 20 నిమిషాల పాటు ప్రతిరోజు మెడిటేషన్ అయితే ప్రాక్టీస్ చేయి. ఈ స్ట్రెస్ఫుల్ జీవితం నుంచి, ఈ పోటీ ప్రపంచం నుంచి, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నుంచి నీకు విముక్తి వస్తుంది. లైఫ్లో నువ్వు కోల్పోయిన మనశ్శాంతి అంతటినీ నువ్వు తిరిగి పొందుకుంటావు.